ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారులతో ముఖాముఖి అయ్యారు. మొదట పోలేష్ రామలక్ష్మి దంపతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలేష్ మాట్లాడుతూ గ్రామంలో 600 కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, సముద్రంలో అలల ఉధృతి సమయంలో బోట్లు తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నామని సీఎంకు వివరించారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే వేటకు సులభతరం అవడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని సీఎంకు వివరించారు. గత ప్రభుత్వంలో వలలు, మోటార్లు వంటివేమీ మత్స్యకారులకు అందించలేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మీ సమస్యలు నేరుగా వినేందుకు బుడగట్లపాలెం వచ్చానని, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో అడిగి తెలుసుకోవడానికే వచ్చానన్నారు. మత్స్యకారుల సేవా పథకంలో భాగంగా 20,000 రూపాయలు ఆర్థిక సాయంగా వేట నిషేధ సమయంలో ఇస్తున్నామని, మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా వచ్చే నెలలోనే తల్లికి వందనం కింద 15,000 రూపాయల చొప్పున ప్రతి చదువుకునే బిడ్డకు ఇస్తున్నామన్నారు. ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్. ఉదయం 11కి వచ్చాం సార్. పడదు సార్. ఎల్లంటి వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్. కరెక్ట్ బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికింది సార్. మేము నాగేగా మేఘం వేసినప్పుడు వాటర్ అందుకు సార్ చనిపోతుంది సార్. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికొచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవా? మీ దాంట్లో బాక్స్ ఉంటుంది సార్. చిన్న బోట్ లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళా దీంట్లో పండుగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి అవ్వాలి వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటాయి సార్. ఈ రోపలు ఉంటాయి, ఇవి వేస్తాం. ఏం సీజన్ అప్పుడు ఆ వల ఆట ఆడుతుంది సార్. అది జోగాపాల్ అనేది ఇంకోవాలి సార్. సార్ ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలు తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒకవేళ హార్బర్ వచ్చింది అనుకో, ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైతే. హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీ ఉంటుంది, రావచ్చు పోవచ్చు. కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోతుంది. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతుంది సార్. అదే వెళ్ళవద్దు, ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తామంటే మేము తెచ్చి ఒక సాగుకరానికి ఇచ్చేది సార్. చేప ఇచ్చే అదేంటే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, తర్వాత వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు సార్. అంతే సార్. ఇస్తారు సార్. అంటే వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మన ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్.
అది అదే మీరు చెప్పినట్టు సార్ మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటులో లేదు సార్. ఐస్ కూడా అందుబాటులో ఎవరో లేదు కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకెళ్ళినా పెట్టుకోవడానికి అవ్వదు సార్. వైస్ ప్యాట్ అందుబాటులో లేదు. వైస్ కిలోమీటర్ 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒకవైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ అవంతా 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుకారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు మాకు హార్బర్ ఎంత ఒడికి తయారైస్తారు. నా హార్బర్ తయారు కావాలి, మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి, ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి, ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి, అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటే కాదని సగం సగం ఎక్కువ వస్తారు. 50% ఎక్కువ వస్తుంది. 50% ఎక్కువ వస్తారు. అందరు కూడా జీవిస్తారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు అంటే బాగా బతుకుతారు కదా దీని మీద. కొంచెం అలలో పెమ్మల వల్ల కొంతమంది వెళ్ళదు సార్. ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయింది ఒకటి. ఇప్పుడు వెళ్ళదు సార్. ఇప్పుడు అదే గాని హార్బర్ ఉంటే, ఫిషింగ్ హార్బర్, ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు, లోపలికి పోతే ఈ అలలు ఉండవు, అంతే కదా? సార్ ఎవరైనా వెళ్ళదు సార్. అదే మాకు ఇబ్బంది ఉండదు. అప్పుడు ఇప్పుడు కొద్దిగా బాగుంది సార్. పెద్ద అలలు వచ్చేది ఎక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోతుంది సార్. అది నోకి వెళ్ళినప్పటికి అక్కడికి వెళ్ళినప్పటికి చాలా టైం పట్టింది. చేపల దగ్గర ఇయ్యాలంటే చాలా టైం పెట్టారు సార్. టెలిఫోన్ ఎవరు మాకు అందుబాటులో ఉన్నాయి సార్. ఏం చేయాలో చేద్దాం, అన్ని చేస్తాను. బోట్లు నేను అర్థం చేసుకుంటున్నా. దీన్ని మార్పులు ఎటు తేవాలి. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు. అందుకే నేను కూడా, మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం. మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఏంటి నమస్కారం. నమస్తే అమ్మా. పోలీస్ కదా, నమస్కారం. మా గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం అమ్మా, వెరీ నైస్. ఏం చదువుకున్నా? పోలీస్ చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? నేను 7th క్లాస్ సార్. నువ్వు చాలా త్వరగా చదివావు. సార్ మేము డైలీ వేటకెళ్ళాం. మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ వేటకి. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు సార్. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? అవును సార్. సార్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత, మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? కొంచెం తగ్గుతుంది సార్. మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ మోటార్ బోట్ల మీద మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రప్పుకుంటారు సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రప్పుకుంటారు సార్. రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్ గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, డేని బట్టి ఉంటుందా? గాలి వల్ల వాన బట్టి ఎక్కువ రఫ్ ఉంటుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొడుతుంది సార్. స్టెప్ బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందేమ్మా, తొందరగా రెడీ అయిపోతుంది, చేస్తున్నాం. అది అయిపోతుంది, అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది, చేద్దాం. ఏంటమ్మా? మేము తినాలి తల్లి ఫ్యామిలీ మొత్తము ఇలా పిల్లలు చదివించుకోవడానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్. చాలా ఇబ్బందులు సార్. అదేమ్మా, అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 వేస్తున్నా మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు కూడా నేనే చేశాను. అప్పట్లో మత్స్యకారుడు కానీ వల కానీ మోటార్ కానీ చూశాను అవన్నీ. అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం. ఈ గాలి వానాక ఏటకి వెళ్తారు. ఏటకెళ్ళి వాళ్ళు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెళ్తారు. వెళ్ళి వచ్చినంత వరకు మేమేమించి చాలా బాధపడుతూ ఉంటాం. ధైర్యంగా ఉండమా, నేను ఏం చేయాలో చేస్తాను, ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ మళ్ళీ పిల్లలకి వాళ్ళు తెచ్చిన దీన్ని బట్టి మేము చదివించుకోవాలి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇంకా వాళ్ళు తెచ్చింది ఒక్కరి వల్ల మేము హెల్త్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ పిల్లల చదువులని చాలా ఉన్నాయి సార్ మాకు.
ప్రాబ్లమ్స్. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు సార్. ముగ్గురు. ఏమేం చదువుతారమ్మా? పాప 10th అయింది సార్, బాబు 9th వెళ్తారు, ఇంకో పాప 8th క్లాస్ వెళ్తారు సార్. ఓకే. నేను అక్కడ పనికి గంట వెళ్ళను సార్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ పిల్లలు మా ఆయన తెచ్చిందే మీ తల్లి 5 రోజులు తింటాం సార్. ఇప్పుడు నీకేంటమ్మా హెల్త్ ప్రాబ్లం? ఇగో దీనిలో యంగ్స్టర్ కదా, ఏజ్ చిన్నమ్మాయి కదా నువ్వు. అవును సార్, అప్పుడేంటి ఆరోగ్య సమస్యలు ఏంటి? వస్తుంటాయి మరి సార్. మళ్ళీ మాకు ఇప్పుడు మీకు 20 కోన్లు అని ఇచ్చారు సార్. మాకు ఆ ఇల్లు సరిపోవట్లేదు సార్. అంటే ఒక రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్. నేను ఆ ఇల్లు ఎన్ని కట్టించమంటానమ్మా బాగా మీకేం అనుమానం అక్కర్లా. అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనంలో కూడా డబ్బులు వస్తాయి అవును సార్. పిల్లల చదువులకి. రెండోది మీకు అందరికి కూడా 20,000 ఇప్పుడు వస్తుంది. సార్ మళ్ళీ గ్రామానికి వాటర్ ప్రాబ్లం సార్. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు ఈ స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతాయి సార్. ఆ చేపల్ని వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కుంటారు సార్. కొనుక్కొని వీడు కొనుక్కుంటారా? సార్. అంటే ఊరేసి ఊరేసి ఎండేసి అప్పుడు అమ్ముతారు సార్. అవండి ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ అంటే వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? ఇది లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్నీ ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా తీసేస్తారు. అది వేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. ఊళ్ళు మాకు పల్లెలు అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా వీటికి? ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకి వెళ్ళి అలా అమ్ముకోమే. తిరిగి అమ్ముతారు. బుర్రమ మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడలు 7 చీరలు చదివినేది చదివినేది. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాబు అన్నాడు. ఏటకి వెళ్తాడు, 20 వెళ్తాడు, ఏటకి వెళ్తాడు. అంతే. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా, నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు. మామ ఎత్తరగబడు కొట్టి చదివించి ఉండాలి. మరి చదివించలేకపోయాను. మరి ఉంటాయమ్మా పరిస్థితులు, ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా. అందుకే నేను వచ్చింది, ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతూ ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు. వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేనే 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను, తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాం, అన్నీ చేసాం.
ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను లేదు సార్ ఏం చేయాలి వెనకటి ఎటువంటి బెనిఫిట్స్ లేదు సార్ మా తాతల తండ్రి అన్ని నీతోటే ఉన్నాం మేము. నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు అది మా తాతల ఆ తండ్రి ఊరు నుంచి ఈ ఊరు వచ్చిన 50 సంవత్సరాలు అవుతుంది నీకు తెలుగుదేశానికి ఉన్నా తెలుగుదేశంకే ఉన్నారు నాకు ఉంది చేద్దామా సరే మీరు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేంటి పేద పరిస్థితుల్లో ఉన్నా మాకు తిన్నాను తిండినేది ఉండ నాకు ఇల్లు ఇది ఇల్లు కట్టిద్దామా ఇల్లు కట్టిస్తాం కట్టుకోలేక వాదలేదు ఆ కార్యాలయం కానీ మా బంద్ అయిపోయి ఆ పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం ఇళ్ళు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం మంచిదమ్మా నమస్కారం అమ్మా కూడా జరుగుతుంది సార్. ఓట్లు మనం వేటకి వెళ్తాం సార్, వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రప్పులు అయిపోవడం, సరిగ్గా ఒక్కసారి విరిగిపోవడం ఇలాంటి జరుగుతుంది సార్. ఇక్కడ రిపేర్లు ఇక్కడ చేస్తారా చేసింది కూడా ఉంది సార్, మెకానిక్ కూడా ఉన్నారు సార్. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్ మంచి ప్రాబ్లం కూడా ఉందమ్మా వాటర్ అంటే వాటర్ దూరం నుంచి కొలీలు వచ్చినాయి రావు అందం ఊరికేటంటే